హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మినీ బ్లాగ్ వచ్చేసి నాది ఫ్యామిలీతో పార్ట్ 1 అనమాట. మా అమ్మ ఆకలేస్తుంది మమ్మీ, చెట్టు కింద ఎలా కూర్చుందా, మనం టిఫిన్ తినొద్దా? ఇది అనమాట సంగతి. బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ టిఫిన్ తినాల్సిందే. మేమైతే కంపల్సరీ మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాం టిఫిన్. ఎందుకంటే మా కోసం కాకపోయినా పిల్లల కోసమైనా తినాలి. అండ్ పిల్లల వంక పెట్టి మేము కూడా తింటామనుకో. ఇంకా మధ్యలో వెళ్తున్నాం అనమాట. ఇది పార్ట్ 1 వచ్చేసి మేము వేములవాడ వెళ్తున్నాము ఫ్యామిలీతో. చూసేయండి పార్ట్ 2 పార్ట్ 2 అన్నీ వస్తాయి. ఇంకా మధ్యలో ఆగేసి టిఫిన్ అయితే తీస్తున్నాము. వడ, ఇడ్లీ, దోశ, చట్నీ, సాంబార్. ఇది ఎప్పుడైతే ఈ పాట వచ్చిందో అప్పటి నుంచి మా పిల్లలకైతే అలవాటు అయిపోయింది. టిఫిన్ పెట్టగానే దోశ, ఇడ్లీ, చట్నీ, సాంబార్ అయితే అంటుంది. ఇంకా ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళైతే తింటున్నాం అనమాట. నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది వడ. నాకు వడ అంటే ఇష్టము. మా పాపకి బోండా అంటే ఇష్టము. మా ఆయనకు పూరి అంటే ఇష్టము. మా మరిది ఏంటి పూరి అయితే తీసుకున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకున్నారు. మేమైతే కంపల్సరీ బయటకు వెళ్ళినప్పుడు టిఫిన్ చేస్తాము. మరి మీరు చేస్తారా లేదా కామెంట్ చేయండి. బయటకు వెళ్ళినప్పుడే కదండి ఈ మధ్య బయట తినడం మానేసంలో. ఎప్పుడో ఒక్కసారి, అక్కకు కూడా ఎప్పుడో ఒక్కసారి అయితే తింటున్నాము. ఎక్కువ తినట్లేదు. బయట ఫుడ్ కూడా మంచిది కాదు. బట్ నేను చెప్పేది కూడా ఏంటంటే ఎప్పుడో ఒకసారి తినండి, రోజు కాదు. ఎందుకంటే అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు పిల్లలకు అలవాటు చేయాలి కాబట్టి. ఇంకా ఇది అనమాట నా బ్లాగ్. నచ్చిందని అనుకుంటున్నాను. సీ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. సీ యూ నెక్స్ట్ పార్ట్. బాయ్ బాయ్.